హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ వీడియో నేను చేస్తున్నది నా చిన్న తమ్ముడు లాంటి సత్యబాబు కోసం. సత్యబాబు నాకంటే వయసులో చాలా చిన్నవాడు, కానీ నాతో చాలా సంవత్సరాలుగా టచ్లో ఉన్నాడు. ఈజ్ ఏ వెరీ గుడ్ అథ్లీట్, మౌంటైనియర్ కూడా. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా వెళ్ళి వచ్చాడు. ఆస్పైరింగ్ కామెంటేటర్, అనలిస్ట్, స్పోర్ట్స్ కోసం పడి చచ్చే క్యారెక్టర్ అతను. సో అతను చాలా సంవత్సరాలుగా నాతో టచ్లో ఉన్నాడు. రెగ్యులర్గా నాతో మాట్లాడతాడు, హైదరాబాద్ వచ్చి కలుస్తాడు. అతను ఎప్పటి నుంచో నాకు చెప్తుంది ఏంటంటే, ఈ బెట్టింగ్ వల్ల చాలామంది చనిపోతున్నారు, వాళ్ళ కోసం వీడియో చేయండి. అతను శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు. అక్కడ కూడా బెట్టింగ్ చేస్తున్నారు విపరీతంగా, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నేను చేస్తా అంటే ఎప్పుడు ఐపీఎల్ టైంలో చెప్తాడు. ఐపీఎల్ టైంలో బోల్డ్ అని వీడియోలు చేయాల్సి ఉంటుంది. 10 టీమ్స్ ఉన్నాయి, వాటి అనాలిసిస్లు అవి ఇవి అలా అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఎట్ లాస్ట్ నేను ఆ వీడియో చేస్తున్నాను. అంటే ఇది బెట్టింగ్ చేయొద్దు మీరు అని చెప్పడం గురించి కాదు, మీరు చేయాలని ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే కొత్తగా ఒక యాక్ట్ ఆల్రెడీ అది ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం వెళ్ళింది. ఇవాళ రేపు దాని మీద ప్రెసిడెంట్ రాజముద్ర కూడా పడుతుంది. సో ఆన్లైన్ గేమింగ్ మీద బ్యాన్ చేస్తాం, అంటే అన్ని ఆన్లైన్ గేమింగ్ కూడా, దాని గురించి వివరంగా చెప్తాను. ముఖ్యంగా ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ మీద బ్యాన్ విధిస్తూ, అంటే వీటి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వర్డింగ్ రియల్ మనీ గేమ్స్ ఆర్ఎంజీ అని షార్ట్ ఫామ్లో వాడతారు. రియల్ మనీ గేమ్స్ని బ్యాన్ చేస్తూ ఒక చట్టం వచ్చేసినట్టే. దీనివల్ల మీరు డ్రీమ్11 కానీ ఏది ఆడలేదు. డ్రీమ్11 నాకు ఎవరో చెప్పారు ఇవాళ రేపు ఆగిపోయిందని చెప్పి. డ్రీమ్11తో పాటు చాలా అలాంటి యాప్స్ కూడా అన్నీ ఆగిపోయాయి. కాబట్టి అంటే డ్రీమ్11 కాదు, బెట్టింగ్ చేయాలన్నా కూడా మీరు చేయలేరు. ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో రావాల్సిన పరిణామం. ఎట్టకేలకు బెట్టింగ్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఫుల్ స్టాప్ ఎవరు పెట్టలేరు. ఇప్పుడు ఏదో చెప్తారు, ఎవరినో ఒక రాజు ఒకడు బాగా కరప్ట్ అయిపోయిన ఒక ఉద్యోగిని తీసుకెళ్ళి సముద్రం ఒడ్డున పెడితే సముద్రంలో అలలు ఎన్ని వస్తున్నాయని చెప్పి దాని మీద బెట్టింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. సో ఈ బెట్టింగ్ అనేది ఎవరు ఆపలేరు. బెట్టింగ్ కేవలం స్పోర్ట్స్కే పరిమితమైంది కాదు. కేవలం చాలామంది ఏమంటారు క్రికెట్ వల్ల బెట్టింగ్ జరుగుతుందని. క్రికెట్ ఎన్నికల మీద బెట్టింగ్ చేస్తారు, సినిమాల మీద బెట్టింగ్ చేస్తారు, అన్ని రకాల ఆస్పెక్ట్స్ మీద బెట్టింగ్ చేస్తారు. ఒకప్పుడు బ్రాకెట్ అని అవన్నీ మట్కా అని ఉండేవి, అన్నీ ఉన్నాయి అనుకుంటా కూడా ఇప్పుడు కూడా. సో నెంబర్ల మీద బెట్టింగ్ ఉంటుంది. సో బెట్టింగ్ అనేది ఎవరు ఆపలేరు. సో ఇన్ని చెప్తున్నాం మనం, ఇన్ని బ్యాన్ చేస్తున్నాము. హార్స్ రేసింగ్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది కదా, అన్ని చోట్ల ఉంది. హార్స్ రేసింగ్ ఎక్కడ బ్యాన్ కాలేదు, అది తెలిసి 1-2 రాష్ట్రాల్లో తప్ప అప్పుడెప్పుడు అయింది. సో బెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఓవరాల్గా దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక మెకానిజం, ఒక ఏజెన్సీ పెడుతున్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఏమవుతుంది డ్రీమ్11 ఏమవుతుంది, క్రికెట్ కూడా చాలా కనెక్షన్ కదా. ఎందుకంటే క్రికెట్లో స్పాన్సర్షిప్ చూడండి మీరు, మన ఇండియన్ క్రికెట్ టీంకి టైటిల్ స్పాన్సర్, ఇండియన్ క్రికెట్ టీం వేసుకునే జెర్సీ మీద డ్రీమ్11 అని ఉంటుంది. సో డ్రీమ్11 అనేది మన అఫీషియల్ టైటిల్ స్పాన్సర్ ఫర్ ది ఇండియన్ టీమ్. 2023 నుంచి 25 వరకు వాళ్ళు ఎంత 358 కోట్ల రూపాయలు ఇచ్చి బీసీసీఐకి అమౌంట్ పే చేశారు. అలాగే ఫ్యాంటసీ గేమింగ్ పార్ట్నర్ ఎవరంటే ఐపీఎల్కి My11 సర్కిల్, వాళ్ళు 625 కోట్లు ఇచ్చి 2024 నుంచి 28 వరకు 5 years అగ్రిమెంట్లో వాళ్ళు ఉన్నారు. సో బీసీసీఐ కూడా నష్టం ఉంటుంది. సో ఇవన్నీ సరే, దీనివల్ల చాలా పెద్ద వ్యాపారం ఇది, ఎంత పెద్ద వ్యాపారం అంటే 20 lakh crore బిజినెస్ ఉంది ఆన్లైన్ గేమింగ్లో. కానీ ఇప్పుడు అది బ్యాన్ అవుతుంది. మీకు జిఎస్టీ రూపంలోనో, జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, అంటే టీడీఎస్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ 28% జిఎస్టీ, 20,000 crores per year ఇన్కమ్ వస్తుంది. అదంతా ఇప్పుడు పోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ చట్టంలో ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ 3 types ఆఫ్ ఆన్లైన్ గేమింగ్. అన్నీ బ్యాన్ కావట్లేదు. ఈ ఆర్ఎంజీ రియల్ మనీ గేమింగ్ మాత్రమే బ్యాన్. అంటే మన డ్రీమ్11 లాంటి స్కిల్ బేస్డ్ క్రికెట్ యాప్స్ ఉన్నాయి కదా, క్రికెట్గా మిగతా గేమ్స్ కూడా ఉంటాయని కూడా బహుశా అవిని. తర్వాత రమ్మీ కూడా ఉన్నాయి, రమ్మీ గేమ్స్ కూడా ఉంటాయి కొన్ని. సో ఇవి బ్యాన్ అవుతాయి. బట్ మీకు ఈ స్పోర్ట్ అని ఉంటుంది కదా, ఈ స్పోర్ట్ అంటే మీరు పబ్జీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఆడుకోవచ్చు. వాటికి బ్యానింగ్ లేదు. అవి ఆన్లైన్ గేమింగ్ కింద వస్తాయి. కానీ వాటిలో మీకు మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండే ఈ స్పోర్ట్ ఉంటాయి కదా, పబ్జీ లాంటివి,
అవి మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు. దాని మీద ఎలాంటి బ్యాన్ లేదు. దాని మీద అందరూ ఆడుతుంటారు. చాలామంది పిల్లలు ఆడుతుంటారు బహుశా. అలాంటి గేమ్స్ ఉన్నాయి. తర్వాత రెండోదంటే ఆన్‌లైన్ సోషల్ గేమ్స్ లైక్ చెస్ గానీ, లూడో గానీ ఇవన్నీ మీరు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. కంప్యూటర్‌లో నాకు చెస్ పెద్దగా రాదు గానీ, నేను చెస్ ఆడుకునేవాడిని ఒకప్పుడు. సో, చెస్ ఆడుకోవచ్చు. ఆన్‌లైన్ చెస్ ఆడుకోవచ్చు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్‌లైన్ లూడో ఆడుకోవచ్చు. కానీ ఆ లూడోలో కూడా మీకు దాంట్లో మనీ ఇన్వాల్వ్ అయిందనుకోండి. వేజర్ అంటారు. అంటే బెట్టింగ్ దట్ ఈస్ బ్యాడ్. సో, ఎక్కడైతే మీకు మనీ ఇన్వాల్వ్ అవుతుందో అవి ఇప్పుడు బ్యాన్ అవుతుంది. మరి సడన్‌గా ఎందుకు ఇప్పుడు బ్యాన్ చేశారు? ఇంత ఆహ్, ఇంపార్టెంట్ థింగ్ కదండి. చెప్పినట్టుగా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి ఆదాయం వస్తున్నది. పెద్ద వ్యాపారం. 2,00,000 మంది ఎంతమందో దీంట్లో ఎంప్లాయిడ్ అయి ఉన్నారు. డ్రీమ్11 ఇవన్నీ పెద్ద సంస్థలు ఇవి. వాటిలో వీళ్ళందరూ రమ్మీ యాప్స్ ఉంటాయి. అన్నీ ఉన్నారు కదా! మరి ఎందుకు బ్యాన్ అవుతున్నాయి ఇప్పుడు? దానికి కారణం ఏంటంటే బోలెడన్ని సూసైడ్స్ అవుతున్నాయి. ఫ్యామిలీలు చచ్చిపోతున్నారు. సత్యబాబు చెప్పినట్టుగా నాకు ఆదిలాబాద్‌లో ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఇంటర్మీడియేట్ చదివే కుర్రాడు. ఆదిలాబాద్‌లో అతనిది కూడా కుగ్రామం ఆదిలాబాద్‌లో. అతను చెప్పేవాడు నాకు. మా దాంట్లో మా ఊర్లో కూడా బెట్టింగ్ చేస్తారండి. ఎక్కడెక్కడో కుగ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో కూడా అంటే మనకి అందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ ఆపరేట్ చేయడం చాలామంది చేత కాదు. కానీ ఇలాంటివి తెలుసుకుంటారు. ఇలాంటివి తెలుసుకొని బెట్టింగ్ చేసేయడం. ఇలాంటివి చాలా తీవ్రంగా ఇవి జరుగుతున్నాయి. సో, ఇది దానికోసం ఈ సూసైడ్స్ ఎక్కువైనాయి కాబట్టి దాని మీద కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఈ చట్టం తీసుకొచ్చింది. మనం అభినందించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే ఇక్కడ ఒక రైడర్ కూడా ఉంది. అదేంటంటే మనం చెప్పాల్సిన మాట, ఓకే, ఇవి బ్యాన్ చేసినంత మాత్రాన ఆన్‌లైన్ గేమింగ్ లేకపోతే బెట్టింగ్ ఆగిపోతుందా? ఆగిపోదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఎలా అయిపోయింది? ప్రపంచంలో మీకు మీ చేతిలో ఉన్న ఫోన్ గానీ, డిజిటల్ వరల్డ్‌కి సరిహద్దులు లేవు. మీరు ఈజీగా యూ కెన్ యాక్సెస్ ది వరల్డ్ అంతా కూడా యాక్సెస్. ఆ మధ్య ఒకసారి ఎన్‌టీవీలోనే ఎక్కడో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. వాళ్ళు రన్ చేసినప్పుడు సరే ఇండియాలో బెట్టింగ్ బ్యాన్డ్ క్రికెట్‌లో. కానీ వాళ్ళు అక్కడ కూర్చొని ప్రత్యక్షంగా ఇంగ్లాండ్‌లోనే ఎక్కడో కొన్ని గేమింగ్ బెట్టింగ్ వాళ్ళ సిండికేట్స్‌లో వాళ్ళు బెట్టింగ్ చేయడం చేశారు. దాంట్లో ఆ డిస్కషన్‌లో నేను కూడా స్టూడియోలో ఉన్నాను. సో, ఇట్ క్యాన్ బి డన్. చాలా ఏళ్ల క్రితం అది. సో, మనకి మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బెట్టింగ్ చేసుకోవచ్చు. అయితే దాన్ని కూడా బ్యాన్ చేస్తున్నారు. మీకు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ నడిపించేవాళ్ళు వాళ్ళు డొమైన్స్ మార్చుకుంటారు. దానివల్ల వాళ్ళని పట్టుకోవడం వాళ్ళు రకరకాల టాక్టిక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. మిర్రర్ వెబ్‌సైట్స్ యూజ్ చేస్తారు. వాటిని ఏంటంటే మీరు ఎంత బ్యాన్ చేసినా, మీరు వాళ్ళని బ్లాక్ చేసినా కూడా మళ్ళీ ఇంకో రకంలో ప్రత్యక్షం అవుతారు. ఒక చోట నుంచి ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకో డోర్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. అలాగే వీళ్ళు మనీ కూడా మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయంట. వాటి ద్వారా తర్వాత క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వాలెట్స్ ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు ఇదంతా కూడా రన్ చేస్తారు. సో, ఎన్నో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. సో, బెట్టింగ్ అనేది ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఈవెన్ ఈ డ్రీమ్11 అవన్నీ ఉన్నా కూడా మీకు మేజర్‌గా మీకు బెట్టింగ్ చేసేవన్నీ కూడా ఇల్లీగల్ సైట్స్ ద్వారానే ఎక్కువ బెట్టింగ్ అవుతుంది. డ్రీమ్11లో ఎంత డబ్బులు పెడతారు మీరు? చాలా తక్కువ డబ్బులు పెడతారు. కానీ వేరే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది. దాన్ని ఎలాగ ఆపలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఏమైనా ఒక మెకానిజం పెడుతున్నారు కాబట్టి, దీన్ని రెగ్యులేటరీ మెకానిజం పెడుతున్నారు కాబట్టి దాని ద్వారా అంటే వీళ్ళు కూడా టెక్నాలజీని భారీగా యూజ్ చేసి మొత్తానికే బ్యాన్ చేస్తారేమో చూడాలి. ఆల్రెడీ మనకు తెలుసు కదా! ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో, నాకు మిగతా రాష్ట్రాల సంగతి తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మీకు ఈవెన్ డ్రీమ్11 లాంటివి కూడా బ్యాన్డ్. రమ్మీ యాప్స్ కూడా అన్నీ ఎప్పుడో బ్యాన్ అయిపోయినాయి. బ్యాన్ అయిపోయినా కూడా రకరకాల టాక్టిక్స్‌తో చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చెప్తారు నాకు కొంతమంది. అవును బ్యాన్ ఉంది కదా! అంటే లేదు, మేము ఎక్కడో వేరే స్టేట్‌లో ఉన్న అకౌంట్ ఇస్తాము, వేరే నంబర్ ఇస్తాము. దానికేదో ఒక టెక్నిక్ ఉంటది. దాని ద్వారా చాలామంది డ్రీమ్11 అవి కూడా ఆడతారు. డ్రీమ్11 ఒకటే చెప్తున్నాను పేరు. డ్రీమ్11 కాదు. ఇంకా ఉన్నాయి కదా! ఎంపీఎం ఏదో ఉన్నాయి కదా! చాలా రకరకాల విన్జో ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఆడతారు. సో, ఆపడం అంత తేలిక కాదు. ఇప్పుడు మీకు లిక్కర్ బ్యాన్ చేస్తారు. ప్రొహిబిషన్ పెడతారు. పెడితే ఏమవుతుందంటే లిక్కర్ అండర్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఒక మాఫియా క్రియేట్ అయ్యి మీకు దొడ్డిదారిన లిక్కర్ ప్రవహిస్తూనే ఉంటుంది. దీనివల్ల ఏముంటుందంటే బ్యాన్ చేయడం వల్ల అండర్ వరల్డ్‌ని స్ట్రెంథెన్ చేసినట్టు అవుతుంది. చాలామంది ఏమంటారు,
మీరు ఇండియాలో బెట్టింగ్ని లీగలైజ్ చేయండి, చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది, తర్వాత ఈ మాఫియా ఫ్యాక్టర్ అనేది పోతుంది. ఇప్పుడు ఇండియాలో మనం మ్యాచ్ ఫిక్సింగ్ టైంలో వాటిలో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ జరిగే బెట్టింగ్కి ఆ మ్యాచ్ ఫిక్సింగ్కి అంతా అండర్ రైట్ చేసి, అంటే దాని అమౌంట్స్కి తాలూకు భరోసా ఇచ్చేది ఎవరు? మాఫియా డాన్స్. సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండి ఆపరేట్ చేస్తారు. సో మీరు బెట్టింగ్ని కనుక లీగలైజ్ చేస్తే మీకు యాక్చువల్గా ఈ మాఫియా ఇన్వాల్వ్మెంట్ తప్పిపోతుందని కొంతమంది చెప్తారు. అది వేరే విషయం. కానీ జనరల్గా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు వస్తాయి. దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఆటో డ్రైవర్లు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు సడన్గా ఏదో సంపాదించాలి, వాళ్ళకి వస్తున్న డబ్బు సరిపోతుంది, నెలకి 20,000 30,000 సంపాదించుకున్నారు ఉంటారు. ఏదో ఒకటి చేయాలి, నా జీవితం మార్చుకోవాలి. సో దీంట్లోకి వెళ్తే ఏమైనా వస్తుందేమో. దాంట్లో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి మంచి సెలబ్రిటీస్ వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే అరే ఇది వాడితే ఇలా అవుతుందన్నమాట. తనకి ఇష్టమైన హీరో ఒకడు, లేకపోతే ఇంకొక క్రికెటర్ ఒకడు వచ్చి ప్రమోట్ చేస్తున్నాడు, ఇది చేస్తారేమో అని దిగుతారు. దిగిన తర్వాత కొన్ని డబ్బులు పెడతారు, పోతాయి, ఇంకా కసి పెరుగుతుంది. ఇది జోదం అనేది ఒక చాలా చెత్త అలవాటు. అది ఒకసారి అలవాటు అయితే దాంట్లోంచి బయటపడడం కష్టం. నేను చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను. బికాస్ ఆఫ్ మై ఏజ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ క్యారెక్టర్స్. నేను ఇప్పుడు ఐ నెవర్ డిడ్ దిస్ బెట్టింగ్. ఐఎమ్ టోటల్ అంటే నా సిస్టంలో లేదు అది. నేను ఎప్పుడు ఐ నెవర్ ఈవెన్ క్రికెట్ మ్యాచ్ గురించి చాలామంది ఏదో చిన్న చిన్న బెట్లు కూడా వేసుకున్నారు, నేను ఎప్పుడూ వేయలేదు. దట్ ఈస్ నాట్ ఇన్ మై సిస్టమ్ యాక్చువల్లీ. ఓకే. సో రకరకాలుగా బెట్టింగ్లో ఒకసారి దిగిన తర్వాత, అందుకనే మొన్న చాలామంది సెలబ్రిటీస్ మీద కూడా కేసులు పెట్టారు. అప్పుడు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నారంటే, నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్స్ కాదు, నేను చేసింది గేమింగ్ యాప్స్ ఆర్ లీగల్ అని చెప్పి. ఎస్, దే ఆర్ లీగల్ యాజ్ ఆఫ్ నో. ఇంకా చట్టం అవ్వలేదు కాబట్టి బిల్లు, యాజ్ ఆఫ్ నో దే ఆర్ లీగల్. కానీ మోరల్ కాదు కదా. ఇప్పుడు టీవీలో పాన్ మసాలా అని ప్రమోట్ చేస్తున్నారు చాలామంది ఫిలిం స్టార్స్, క్రికెటర్స్, వీళ్ళందరూ. పాన్ మసాలా కాదు, గుట్కా అమ్ముతారు. చాలామందికి క్యాన్సర్ కారకమైన భయంకరమైన టొబాకోని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవి గేమింగ్. ఈవెన్ మన క్రికెట్లో కూడా బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీ యూస్ టు ప్రమోట్ మై 11 సర్కిల్ అనుకుంటా. మై 11 సర్కిల్ ప్రమోట్ చేశాం. చాలామంది ఎవ్రీ క్రికెటర్, ధోని కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ గేమింగ్ యాప్స్ని, ఇప్పుడు గేమింగ్ యాప్స్ బ్యాన్ లేదు కాబట్టి నేను కూడా డ్రీమ్ 11 ఇచ్చేవాడిని కదా ప్రతి దాంట్లో. సో అంటే కొద్ది కాలంగా అది కూడా మానేశాను నేను. సో ఇలాంటివి అందరూ చేస్తున్నది. ఈవెన్ గౌతమ్ గంభీర్ తను ఏంటంటే ఈ టొబాకో యాడ్ చేస్తున్న వాళ్ళని అందరినీ విమర్శించాడు, బెట్టింగ్ యాప్. బట్ హీ ఆల్సో ప్రమోటెడ్ వన్ గేమింగ్ యాప్. అది కూడా దాని మీద కూడా అతని మీద కాంట్రవర్సీ. సో గేమింగ్ యాప్స్ చేయొచ్చు అన్నారు, కానీ ఇప్పుడు గేమింగ్ యాప్స్ కూడా బ్యాన్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా జోదమే కదా, బ్యాన్ అయిపోయినాయి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఐపీఎల్ టైంలో నాకు ఒక సెలబ్రిటీ ఫోన్ చేసి, నాకు తెలిసిన ఒక సెలబ్రిటీ ఫోన్ చేశాడు. అతను ప్రమోట్ చేస్తున్న ఒక ఈ యాప్, గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ ఉంది, బెట్టింగ్ యాప్ ఉంది వాళ్ళకి. మీకు వాళ్ళు మాట్లాడతారు, చాలా పెద్ద అమౌంట్ నాకు ఆఫర్ చేశారు. డబ్బు ఎవరికి చేయదు, నేను చేయనండి ఇవన్నీ, నేను చేయను అంటే. బెట్టింగ్ యాప్ మీరు చేయొద్దు, మీరు మా గేమింగ్ యాప్ని మాత్రం ప్రమోట్ చేయండి, మాకు బెట్టింగ్ యాప్ కూడా, కానీ దాని ద్వారా ఇండైరెక్ట్గా మా బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు నాకు మాట్లాడారు. నేను చాలా మాట్లాడిన వ్యక్తి కూడా చాలా మార్కెటింగ్ పర్సన్ అనమాట, చాలా బాగా మాట్లాడాడు. నాకు ఒక బలహీన క్షణంలో ఐ సెడ్ ఎస్, సరే మన మిత్రుడు కూడా చెప్పాడు కదా అని చెప్పి నేను ఎస్ అనేసాను. పెద్ద అమౌంట్, దే ఆఫర్డ్ మీ వెరీ బిగ్ అమౌంట్. మనీకి ఎవరు టెంప్టేషన్ అవుతుంది కదా మానవ మాత్రలు. అది ఈవినింగ్ జరిగిన డిస్కషన్. నైట్ నాకంతా నిద్ర పట్టలేదు. నైట్ అంతా నిద్ర లేకుండా అలా దొర్లి మార్నింగ్ మరి 7 గంటలకు ఫోన్ చేసి 8 గంటలకల్లా మళ్ళీ అతను ఫోన్ చేశాను. నేను నాతో మాట్లాడిన వ్యక్తి, బాబు నాకు వద్దు, నేను ఇవి చేయను. లేదు సార్, మీకు మనీ గురించి అంటున్నారు, మీరు ఏమైనా అమౌంట్, నాకు వద్దు, అస్సలు వద్దు, నాకు నైట్ నిద్ర పట్టలేదు, ఈ రోజు కానీ నాకు రోజు నిద్ర పట్టదు, ఇంక వద్దు అని చెప్పేసి నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత ఎంత రిలీఫ్ అనిపించింది అంటే, నా మీద పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది. ఏంటబ్బా ఇది నేను ఈ స్టేజ్లో అలా చేయాల్సిన అవసరం ఉంది, నాకు అదే ఆ బలహీనక్షణలో టెంప్ట్ అయ్యాను, చెప్తున్నాను నేను. సో ఇలాంటివి అందరూ దోషులే దీంట్లో. సో బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే ఇప్పుడు సూసైడ్స్ జరిగినవన్నీ కూడా ఈ క్రికెటింగ్ వాటి మీద జరిగాయంటే నేను ఒప్పుకోను. నేను దీంట్లో ఎక్కువ రమ్మీ యాప్స్ ఉంటాయి, రమ్మీ వాటిలో జరిగి ఉంటాయి. రమ్మీ అంటే తెలుసు కదా మీకు, ప్యాకాటకు సంబంధించింది, ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించింది, దానివల్ల ఎక్కువ జరుగుంటాయి. కానీ ఈ క్రికెట్ దాని మీద అంత జరగవు. ఆల్రెడీ వీళ్ళు
కోర్టు కూడా వెళ్ళారు. డ్రీమ్ ఎలెవన్ వాళ్ళు, ఎంపీఎం వాళ్ళు ఎవరో వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి కర్ణాటక హైకోర్టు అనుకుంటా లేదు, ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్ కాబట్టి వీటికి రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారని చెప్పి మనకి సమాచారం. కోర్టు యొక్క కొన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కలిసి కోర్టుకి వెళ్ళే కర్ణాటక హైకోర్టులోనే ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. ఇది స్కిల్ బేస్డ్ గేమ్స్ కాబట్టి దీంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ దీంట్లో లక్ ఫ్యాక్టర్ కాదు, స్కిల్ బేస్డ్ కాబట్టి ఇది మీకు అలౌ చేయొచ్చు అని చెప్పి. కానీ కోర్టులు కూడా మరి ఇన్ని సూసైడ్స్ అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా, చేస్తారనుకోను. మనీ పోయింది 20,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం పోయినా కూడా దీన్ని చేస్తారని చెప్పి అనుకోను. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా దెర్ ఆర్ సర్టన్ వెబ్సైట్స్, వాటి పేర్లు కూడా ఏదో ప్యారీ మ్యాచ్ అని ఒకటి ఉందట, స్టేక్ 1x బెట్, ఇలాంటివి ఈ మన దేశంలో గేమింగ్ యాప్స్ ఉండగానే వాటికి 3 నెలల కాలంలో 1,600 కోట్ల విజిట్స్ అంటే హిట్స్, 1,600 కోట్ల వ్యూస్ అనుకోండి పని వెళ్ళినాయంట. సో ఇంతమంది ఇండియా నుంచి ఇంతమంది 1,600 కోట్ల మంది అంటే 1,600 కోట్ల మంది కాదు, 1,600 కోట్ల విజిట్స్ అంటే సేమ్ పర్సన్ రిపీట్ అయినా 1,600 కోట్ల సార్లు ఆ వెబ్సైట్స్ని విజిట్ చేశారు మన ఇండియా నుంచి. ఇవన్నీ బయట నేను చెప్పినట్టుగా వీళ్ళు రకరకాల మిర్రర్ వెబ్సైట్స్ యూజ్ చేస్తారు. తర్వాత వాళ్ళు డొమైన్స్ మారుస్తుంటారు. మీరు ఎన్ని రకాల కంట్రోల్ చేసినా చేయలేరు. సో కొన్ని క్రైమ్స్ ఉంటాయి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అయినా కూడా ఒక ప్రయత్నం చేయడం, ఈ రియల్ మనీ గేమ్స్ని ఆపడం. ఉద్యోగాలు పోయిన వాళ్ళు సరే, ఉద్యోగాలు పోతే 2 లక్షల మంది పోతారు. వాళ్ళు మిగతా ఈ స్పోర్ట్స్ అండ్ ఆన్లైన్ సోషల్ గేమ్స్ ఉన్నాయి కదా, వాటిలో అకామిడేట్ అవుతారు. వాళ్ళకి ఏదో రకంగా సరే కొన్ని చేస్తున్నప్పుడు కొన్ని జరుగుతుంటాయి, దానికి ఎవరు ఏమి ఆపలేరు. బట్ ఐ థింక్ మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దీంట్లో డెఫినెట్గా కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుంది. కానీ ఓవరాల్గా చాలామంది జీవితాలు, చాలామంది ప్రాణాలు పోకుండా సూసైడ్స్ ఆపడంలో ఈ జూదం అనే దాంట్లో పడకుండా ఉంటే బాగుంటుంది. నన్ను అడిగితే ఓకే, హార్స్ రేసింగ్ కూడా దాంట్లో కూడా చాలామంది పెద్ద ఇండస్ట్రీ అది. కానీ దాన్ని కూడా బ్యాన్ చేస్తే అసలు బెట్టింగ్ అనేది ఈ రకమైన ఎలాంటి ప్లాట్ఫామ్ అనేది బెట్టింగ్ చేయడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ లేకుండా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.